పరలోకం భూలోకం ఏకరీతిగా పరిపాలించిన తండ్రి నాయన ప్రభ మరి మరి ఈరోజు శుభదినం జరుగుతున్నది ప్రభ మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, మరి మ్యారేజ్ కొరకు ప్రిపేర్ అయ్యింటున్నాం. మాకు మార్గం మధ్య ఏ ఆటంకం లేకుండా సురక్షితంగా అక్కడ చేర్చుకొని అక్కడ ఉన్న చర్చిలో ఉన్న ఫాదర్స్ని మొత్తం అందరినీ మమ్మల్ని గ్యాదర్ చేసుకుని మంచిగా శుభకార్యం జరిగేటట్లు చూడండి తండ్రి నాయన. ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడు ఉండగలను. మా ప్రియ కుమారుడు నేను యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. నీ చిత్తం పరలోకములో నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయుము. మేము క్షమించిన ప్రకారం మన దుష్టులను క్షమించుము. మమ్మల్ని శోధనలో దృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే స్వామి. ఆమేన్.
ఉండగా సంఘమంతా కూడా లేచి నిల్చుండి గౌరవిస్తూ ఆమెను లోనికి ఆహ్వానిస్తాము. ఈ వివాహ కార్యంలోనికి సంఘమంతా కూడా లేచి నిల్చుండి బులెటిన్లో ఉన్నటువంటి మొదటి పాట ఏదేని వనమునందనటువంటి పాటను పాడుకుందాం. ఏదెన్ వనంబునందు ఆది వివాహము విధించినటి వాకు వదిలు నిపుడు పవిత్ర కళ్యాణంబు పదిల పచుచు దైవత్రిత్వంబు నీరు దీవింపవతురు సంతాన వారమును సంతోష ప్రేమాయు వింతైన ఐక్యత్వంబు నెంతాయు నీతురు ఆదాము నాకు తండ్రి అవ్వను సంగీతి వదారముగా నీమే నాకిము నీరేక క్రిందవీరి బరి గ్రహించుచు వైరి తంబు నుండి దూరంబు చేయుము ఈ రీతి బ్రతికియంత క్రీస్తేసు పెళ్ళికి ఇద్దరును జేరి భరన్ దయచేసి సంఘమంతా కూర్చుందాము. దేవుని యొక్క మహాశ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ వివాహమునకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు మిమ్మల్ందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఒక మాట ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని అమితముగా ప్రేమిస్తున్న మా దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క దినాన్ని మా జీవితాలలో మీరు కలగజేసినందుకు మేము నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన దినములో దేవా నాయన, ఒక ప్రత్యేక సందర్భములో
మమ్మల్ందరినీ మీ పరిశుద్ధ ఆలయములో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రభువా, ఇద్దరు యవన బిడ్డలను ప్రభువా, నా తండ్రి నాయన అలెక్స్ మోజెస్ను, మహిమా షారోన్ను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ వివాహములో వారిని జతపరిచి ఓ క్రైస్తవ గృహం కట్టడానికి ఈ దినమున ప్రభువా మీరు ఆలయము తోడుకొని వచ్చి ఉన్నారు. ఆ సంగతిని బట్టి మేము నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మర్యాదపూర్వకంగాను క్రమముగాను ప్రభు వివాహ కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉండగా దేవా నా తండ్రి మీ నడిపింపును, మీ సహాయమును దైవ సేవకులమైన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మిక్కిలి ప్రియులారా, పెళ్లి కుమారుడును పెళ్లి కుమార్తెయగు వీరిద్దరూ దేవుడు నిర్ణయించి పరిశుద్ధ వివాహం జతపరచుటకు దేవుని సముఖమందు కూడి ఉన్నాం. దేవుని వలన ఏర్పరచబడిన ఈ ఘనమైన స్థితి గలిలయలోని కానాను ఊరి యందు జరిగిన పెండిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత ద్వారా అలంకరింపబడి సౌందర్యపరచబడి ఉండెను. మనుషులందరూ ఎడతెగని సహవాసమునకు పునాది కుటుంబమే. కాబట్టి ఎవరును వివేకముతో కూడు ఆలోచన లేకుండా దీనిలో ప్రవేశింపరాదు. కానీ భయభక్తులతోనూ జ్ఞానముతోనూ దేవుని ప్రేమతోనూ ఈ పరిశుద్ధ వివాహ స్థితి యందు ప్రవేశింపవలెను. ఒక సమయంలో అలెక్స్ మోజెస్, మహిమా షారోన్తో ఈ మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా కాలము నిలిచినట్టి సంతోషం గల కుటుంబమునకు పునాది ప్రేమయు భక్తి అని జ్ఞాపకం ఉంచుకోడని మీకిద్దరికీ ఆజ్ఞాపించుచున్నాను. ప్రస్తుతము మీరు చేయబోవు గంభీరమైన ఒప్పందములను చెడగొట్టక కాపాడేడెలా పరమ తండ్రి యొక్క చిత్తము ఎల్లప్పుడూ నెరవేర్చుటకు ప్రయత్నించినచో మీ జీవితము సమాధానములతో సమృద్ధి గలదై ఉండును. మరియు మీరు ఏర్పరచుకొని ఈ కుటుంబ జీవితము ఎన్ని కష్టములు సంభవించిననో నిలువగలదిగా ఉండును. మరి ఒక సమయంలో అలెక్స్ మోజెస్ నేను అడుగుతున్నాను, అలెక్స్ మోజెస్, నీవు ఈ పరిశుద్ధ వివాహపు స్థితిలో దేవుని నిర్ణయము చొప్పున కూడి వసించుటకు ఈ స్త్రీని అనగా మహిమా షారోన్ను నీ పెండ్లి భార్యగా చేసుకుందువా? రోగమందును ఆరోగ్యమందును ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి కాపాడి ఇతరులక మీ ఇద్దరి జీవితకాలమంతయు ఈమెకు మాత్రమే పెనిమిటివై ఉందువా? ఉందును. గట్టిగా చెప్పు. ఉందును. రైట్. ఒక సమయంలో నేను మహిమా షారోన్ అడుగుతూ ఉన్నాను, మహిమా షారోన్, నీవు దేవుని నిర్ణయము చెప్పున ఈ పరిశుద్ధ వివాహపు స్థితిలో కూడి వసించుటకు ఈ పురుషుని అనగా అలెక్స్ మోసెస్ను నీ పెనిమిటిగా చేసుకుందువా? రోగమందును ఆరోగ్యమందును ఇతన్ని ప్రేమించి ఘనపరిచి కాపాడి ఇతరులొల్లక మీ ఇద్దరి జీవితకాలమంతయు ఇతనికి మాత్రమే భార్యవై ఉందువా? ఉందును. దేవుని నామమునకు స్తోత్రం. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క సమయములో మహిమా షారోన్ను అలెక్స్ మోసెస్కి ఇచ్చి వివాహం చేయడానికి మహిమా షారోన్ యొక్క తండ్రి ముందుకు రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఆ యొక్క సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ ఒప్పందాలు, ఈ ప్రమాణాలు భార్యాభర్తల యొక్క వివాహ జీవితంలో చిరకాలము అవి ఎప్పుడు నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వాగ్దానాల యొక్క సమయంలో మీరు చేస్తున్నారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అలెక్స్ మోజెస్ అనే నేను, అలెక్స్ మోజెస్ అనే నేను, మహిమా షారన్ అని నిన్ను, మహిమా షారోన్ అనే నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలు కీడుల యందును కలిమి లేమిల యందును రోగ ఆరోగ్యముల యందును నిన్ను ప్రేమించి కాపాడుటకై నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఇందుకు నేను ఈ సభవారి ఎదుట నీతో ప్రమాణము చేయుచున్నాను. మహిమా షారోన్ అను నేను, అలెక్స్ మోజెస్ అను నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలు కీడుల యందును కలిమి లేముల యందును రోగ ఆరోగ్యముల యందును నిన్ను ప్రేమించి కాపాడుటకై నా పెండ్లి పెనిమిటిగా చేసుకొనుచున్నాను. ఇందుకు నేను ఈ సభవారి ఎదుట నీతో ప్రమాణము చేయుచున్నాను. పెళ్లి గుర్తులుగా మరి తీసుకొని వచ్చినటువంటి కానుకలను దైవ సేవకులకు అందచేయవలసిందిగా మనవి చేయించు ఉంటున్నాను. ఈ మంగళసూత్రము మరియు ఉంగరములు పరస్పర భక్తి గల రెండు హృదయములను ఐక్యపరిచినటువంటి అంతరంగమైనటువంటి ఆత్మీయమైనటువంటి బంధకమునకు భావ్యమైన గుర్తులై ఉంటున్నవి. వీటిని ధరించబోతుండగా దేవుని సంకల్పమును, దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగిన వారై మరి ఒకరినొకరు మరి దేవుని చిత్తము నెరవేరుస్తూ ముందుకు కొనసాగున్నట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రత్యేకంగా ఈ యవన బిడ్డలను ప్రభా మీరు ఏర్పరచుకొని నీ సంకల్పములో ఈ యొక్క పరిశుద్ధ వివాహమునందు మీరు జతపరుస్తున్న విధానానికై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమతో తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క కానుకలను మీరు ఆశీర్వదించండి. ఈ మంగళ సూత్రమును అలాగే ఉంగరమును మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వీటిని ధరించి ప్రభా మరి వీటిని కలిగి ఉన్నంత సేపు ప్రభా వారు నీ యొక్క ఉద్దేశం నెరిగిన వారై మరి నీ చిత్తమునకు లోబడినట్టు మరి బిడలు కలిసి ఈ లోకంలో మరి జీవించినట్లు నీ సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధమైనటువంటి మనసు కలిగి ఈ ప్రేమకు గుర్తుగా తీసుకొని వచ్చినటువంటి ఈ కానుకలను మరి ఘనపరుస్తూ జీవితం అంతా కూడా ఒకరికొకరు లోబడి జీవించినట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మంగళసూత్రముతో ఈ మంగళసూత్రముతో నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను పెళ్లి చేసుకొని నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతయు నా ఆస్తి అంతయు నీకిచ్చుచున్నా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని పేరట నిన్ను వివాహం చేసుకొని ఆమేన్. ఆమేన్. ఈ ఉంగరముతో నిన్ను పెళ్లి చేసుకొని నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతయు నీకిచ్చుచున్నాను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పేరట నిన్ను వివాహం చేసుకొనుచున్నాను. ఆమేన్. దయచేసి మోకరుండండి. బులెటిన్లో ఉన్నటువంటి రెండవ పాట పాడుతుందా. మానవ జ్ఞానమునకు మించినటువంటి పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో మోకరుండి మరి దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మానవ జ్ఞాన భూను మించినటి మాధుర్యమౌస పూర్ణ ప్రేమమా మక్కువదంప తులా ప్రేమమటి చక్కని ఐక్యమందు చేర్చుమా మాధుర్యమౌసం పూర్ణ ప్రేమమని మోదమో సంగీ సర్వశీలము భక్తి విశ్వాస నీతి న్యాయముల భారంగ జీవీరిం చేచుము దుఃఖంబు గెల్చు నానందంబు తోడా కష్టములోచు సమాధానము రాబోవు నిత్యం జీవమును పొంద ప్రభావమిమ్ము వీరి కేసువా. ఇటు సమయంలో అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. నూతన దంపతుల నిమిత్తమై మరి ప్రార్థించుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ జె సాల్మన్ రాజు గారు ముందుకు వచ్చి బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థించవలసిందిగా మనవి చేయించు ఉంటున్నాను. నిత్యుడవైన దేవ, సృష్టికర్త, లోక సంరక్షకుడా, నిత్య జీవాధిపతి, ఆత్మీయ కృపావరములనిచ్చువాడా, నీ సేవకులైన ఈ పురుషునికి ఈ స్త్రీకిని ఆశీర్వాదమును అనుగ్రహింపుము. వారు నమ్మకమును ఐక్యముగా జీవించినట్లును వారు చేసిన ఒప్పందములను చక్కగా కాపాడి నిశ్చయము నెరవేరునట్లును ఎల్లప్పుడూ సంపూర్ణ ప్రేమలయందును సమాధానమునందును కలిసి జీవించినట్లును నీ చట్టములను అనుసరించి బ్రతుకున్నట్లు నీ పేరట మేము దీవించు ఈ దాసులను అనగా ఈ పురుషుని ఈ స్త్రీని ఆశీర్వదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. అలెక్స్ మోజెస్,
మరియు మహిమ షారోన్ అను వీరిద్దరూ పరిశుద్ధ వివాహమునందు సమ్మతించి దేవుని సంఘము ఎదుటను దేవుని సముఖమునందును సంఘపు వారి ఎదుటను ఒకరినొకరు ఒప్పందములు చేసి చేతులు కలుపుట వలన తెలిసినందుచేత వీరు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని పేరిట ప్రకటించుచున్నాం. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మును ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ప్రభు మిమ్మును కనికరముతో కటాక్షించునుగాక. మీరీ లోకమందు కలిసి జీవించి రాబోవు లోకమందు నిత్య జీవము పొందులాగున సమస్త ఆత్మీయ దీవెనలతోనూ కృపతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. గార్లెండ్స్ తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. వెడ్డింగ్ గార్లెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను.
ఇటు సమయంలో మరి నూతన వధువరులను మిస్టర్ అండ్ మిస్సెస్ అలెక్స్ మోసెస్ను దంపతులను అభినందిస్తూ ఉంటున్నాను. దేవుని సంకల్పంలో పరిశుద్ధ వివాహమునందు జతపరిచినటువంటి వీరు వారి యొక్క నూతన దాంపత్య జీవితమును ప్రారంభిస్తూ ఉంటుండగా మరి దేవుని దీవెనలు ఆశీస్సులు కలిగి ఉండి ముందుకు సాగి వర్ధిల్లవలసిందిగా దీవిస్తూ ఉంటున్నాం. మిలీనియం మెథడిస్ట్ సంఘ కాపరులంగా మరి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబాన్ని, నూతన కుటుంబాన్ని అభినందిస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క పరిశుద్ధమైన కార్యాన్ని మరి జరిగించుటకు, అలాగే దీనికి సాక్షులుగా నుండి దీన్ని స్థిరపరచుటకు చేరి వచ్చినటువంటి బంధువర్గాన్ని, కుటుంబ సభ్యులను, ఇరుపక్ష కుటుంబాల వారిని ప్రభు పేరట ఈ వివాహమునకు ఆహ్వానిస్తూ ఉంటున్నాము. మరి ప్రత్యేకంగా మరి యొక్క కార్యమును జరిగించుటకు మన మధ్యలో ఉన్నటువంటి అభిషక్త బోధకులను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాము. ఈ సమయంలో మరి కుటుంబ సభ్యులు వారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. మన మధ్యలో మరి నా కుడి తట్టు మరి రెవరెండ్ ఆర్ శామ్యుల్ గారు ఉంటున్నారు. హీఈస్ ద సీనియర్ పాస్టర్ ఆఫ్ మిలీనియం మెథడిస్ట్ చర్చ్. మరి వారి యొక్క సంఘ కాపరి అయి ఉంటున్నారు, స్థానిక సంఘ కాపరి. మరి వారు ఈ యొక్క పరిశుద్ధ కార్యముల నుండి ఈ కార్యమును జరిగించి దీనిని స్థిరపరచుటకు వచ్చినందుకు గాను ఇరుపక్ష కుటుంబాల తరఫున మరి నూతన వధువుల తరఫున వారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు వారి పరిచర్యను దీవించును గాక. అలాగే నా ఎడమ ప్రక్కన రెవరెండ్ డాక్టర్ జె సాలమన్ రాజు గారు ఉంటున్నారు. మరి వారు కూడా మరి ఈ యొక్క కార్యమును మరి జరిగించుటకును, దీనికి సాక్షులుగా నుండి స్థిరపరచుటకు వచ్చినందుకు గాను వారిని అభినందిస్తుంటున్నాము. ఇరుపక్ష కుటుంబాల తరఫున వారిని కూడా గౌరవిస్తూ సన్మానిస్తూ ఉంటున్నాము. దేవుడు వారిని, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించునుగాక. మరి నేను కూడా మరి ఇదే మిలీనియం మెథడిస్ట్ సంఘములో అసోసియేట్ సంఘ కాపరిగా పనిచేస్తుంటున్నాను. మరి నా తరఫున కూడా మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇటు సమయంలో ప్రాముఖ్య సమయంలో ఉంటున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ జె సాలమన్ రాజు గారు మరి ముందుకొచ్చి దేవుని యొక్క వాక్య సందేశమును మరి నూతన వధువరులను ఉద్దేశించి మరి అందించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సమయానికి వచ్చాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రియ సహోదరుడు అలెక్స్ మోసెస్, అదేవిధముగా సహోదరి మహిమ షారోన్, వారిరువురు కూడా మరి దేవుని యొక్క మహా ప్రణాళికను బట్టి ఆయన యొక్క సంకల్పం ప్రకారముగా ఈ దినము దైవ సేవకుల ద్వారా చక్కగా జతపరచబడినారు. మొట్టమొదటిగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. కంగ్రాచులేట్ యూ బ్రదర్ అండ్ సిస్టర్. May the Lord continue to bless you as you lead your wedded life. Especially ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి మరి దైవజనులు, పెద్దలు, మరి వేదికను అలంకరించినటువంటి మరి గురువులు మరి రెవరెండ్ శామ్యుల్ అయ్య గారికి, అదేవిధంగా రెవరెండ్ స్టీవెన్ అయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మరి సహోదరుడు అలెక్స్ వారి యొక్క తల్లిదండ్రులు ప్రభాకర్ రావు అన్నగారి కొరకు, అదేవిధంగా మరి అక్కగారి కొరకు ప్రత్యేకంగా నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా మరి మహిమ షారోన్ తల్లిదండ్రులు సుందరరాజు గారికి, స్వర్ణలత గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి జతపరచబడినటువంటి నూతన దంపతులను ఉద్దేశించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యములో మనందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. వివాహము అన్ని విషయములలో లేదా అన్నిటికంటే ఘనమైనదిగా ఉండాలి. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద లార్డ్. ఇది ఒక ఆప్షన్ కాదు. ఘనంగా ఉంటే బాగుంటుంది అని దేవుడు చెప్పలేదు.
ఘనమైనదిగా ఉండాల్సిందే. ఇది ఒక ఆజ్ఞ. కాబట్టి ఈరోజు జతపరచబడినటువంటి నూతన దంపతులు మరి అలెక్స్ అదేవిధంగా మహిమ, వారిరువురు కూడా వారి వైవాహిక జీవితము ఘనమైనదిగా ఉండుట కొరకై దేవునికి తమను తాము సమర్పించుకొని వాక్య లేఖనములకు తల వంచి వారి కుటుంబ జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి. ఇది వారికి సాధ్యం కాదు, కానీ వారిని ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టి వారిని రక్షించుకున్నటువంటి దేవాది దేవునికి తప్పకుండా సాధ్యమవుతుంది. బైబిల్ గ్రంథములో కుటుంబానికి సంబంధించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేనేమి దీర్ఘ ప్రసంగం చేయను, కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మరి ఇక్కడ ఉన్నటువంటి నూతన దంపతులు లేదా ఇక్కడ చేరి వచ్చినటువంటి మనమందరం కూడా గ్రహించగలిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఒక మరి దైవికమైన కుటుంబములో ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విధానాలను గురించి అపోస్తలుడైన పౌలు చక్కగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వ్రాస్తున్నటువంటి సంగతి చాలా పర్యాయములు మనం చదివే ఉంటాము. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగం అంతా నేను చదవను, కానీ ఆ వాక్య భాగంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ వచనాలలో వైవాహిక జీవితము ఘనమైనదిగా ఉండాలి అనంటే దంపతులైన వారు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్నటువంటి విషయాలు అక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వాక్యాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ వచనాల ద్వారా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నటువంటి మొదటి విషయం ఏంటంటే మన వైవాహిక జీవితాలు ఘనమైనవిగా ఉండాలి, మన దాంపత్య బంధము బలమైనదిగా ఉండాలి. అంటే మొట్టమొదటిగా ఇక్కడ నూతన దంపతులు కానీ లేదా మనమందరం కూడా గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ద ఫౌండేషన్ మస్ట్ బి ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ అవర్ మ్యారేజ్. మన వైవాహిక జీవితానికి పునాదిగా లేదా మూలముగా క్రీస్తు అయి ఉండాలి. ఇక్కడ 22వ వచనం నుండి 33వ వచనం వరకు గల ఈ మాటలలో క్రీస్తు లేదా ప్రభువు అనేటటువంటి మాట ఇంచుమించు 14 సార్లు చూస్తాం. 14 సార్లు. మనందరూ కూడా తెలుసు 7 ఈజ్ అ నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. 7 అన్నది సంపూర్ణ సంఖ్యగా మనము తీసుకుంటాం. సో 7 + 7 14. అలెక్స్ దేవుని యొక్క మాటలను తాను సంపూర్తిగా క్రీస్తునే ఆధారం చేసుకొని ఆ మాటల ప్రకారంగా తన జీవితాన్ని తను కొనసాగించుకోవాలి. సో నంబర్ 1 7 ఈజ్ ఫర్ అలెక్స్ అండ్ ది అదర్ 7 ఈజ్ ఫర్ మహిమ షారోన్. ఆమె కూడా వాక్యానుసారముగా క్రీస్తునే మూలాధారంగా చేసుకొని తన దాంపత్య జీవితాన్ని కట్టుకోవాలి. ప్రియమిల్లారా, వాక్యాలు మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండొద్దు, అతనికి సాటి అయిన సహాయం కావాలి అని దేవుడే నిర్ణయించాడు. సో మ్యారేజ్ ఈజ్ నాట్ సంబడీస్ కాన్సెప్ట్. ఎవరో మనుషులు ఇన్వెంట్ చేసినటువంటి కాన్సెప్ట్ కాదు ఇది. మనందరూ కూడా తెలుసు, ఈ లోకములో అనేకమైన టెక్నాలజికల్ equipments or instruments were being invented by many people, scientists, great people. ఒక ఆయన అన్నాడు, విమానాన్ని రైట్ సోదరులు కనిపెట్టారు, మరి వివాహాన్ని ఏ సోదరులు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టలేదండి. ఇది దేవుడే తన యొక్క ఆలోచనలో నుండి వచ్చినటువంటి ఒక మహోన్నతమైన గొప్ప వ్యవస్థ అని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను.
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును చేయుదుననుకొని దేవుడైన యెహోవా ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము హవ్వలను ఆ యొక్క ఏదెను తోటలో జతపరిచి వివాహ వ్యవస్థను ఆయన ఈ లోకంలో స్థాపించాడు. సో ఇది దేవుని యొక్క ఆలోచనే కానీ మనుషుని యొక్క ఆలోచన కాదు. కాబట్టి అలెక్స్ గుర్తించాలి ఇది. అదేవిధంగా మరి మహిమ షారోన్ కూడా గుర్తించాలి. ఏంటంటే ఈమె వివాహము ఇది మా తల్లిదండ్రుల నిర్ణయమో, లేకపోతే పాస్టర్ల నిర్ణయమో, మా బంధుమిత్రుల నిర్ణయమో కాదు. మా వివాహము ఇది దేవుని యొక్క నిర్ణయము. అందుకే అంటారు కదండి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అంటే స్వర్గములో వివాహాలు నిశ్చయించబడతాయంట, ఈ లోకములో మరి జరిగించబడతాయి. ఈరోజు జతపరచబడినటువంటి వీరు గుర్తించాల్సినటువంటి సత్యము ఇది దేవుని యొక్క ఆలోచన. అంత మాత్రమే కాదు, 127 కీర్తన 1వ వచనంలో ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. సో కట్టేవాడెవరు? హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే సమస్తమును కట్టేవాడు దేవుడే. ఈ యొక్క కుటుంబాన్ని కూడా దేవుడే కట్టాలి. దేవుడే ఆ యొక్క కుటుంబానికి మూలాధారముగా ఉండాలి. మత్తయి సువార్తలోను అదేవిధంగా లూకా సువార్తలు కూడా యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఈ నా మాటలు విని దాని ప్రకారంగా జరిగించేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని జ్ఞానవంతుని పోలి ఉంటాడు. పేతురు రాస్తా అంటాడు, పురుషులారా మీ భార్యలతో జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. సో ఈ జ్ఞానము ఈ బుద్ధి అనుగ్రహించేవారు ఎవరు? యేసయ్య. క్రీస్తు అనే బండ పైన, క్రీస్తు అనే బండ పునాది పైన ఈ కుటుంబము కట్టబడగలిగితే గనక అది వారికి ఆశీర్వాదం. ఎందుకనంటే క్రీస్తు యేసయ్య మనందరి పాపాల కొరకై పరలోక మహామహిమను వదిలి ఇహలోకానికి దిగి వచ్చి కన్యక మరియ గర్భమున జన్మించి పాపము లేని జీవితాన్ని జీవించి పాపం లేని తన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకే నా కొరకే చిందించాడు. పౌలు అంటాడు, తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెనక తీయని దేవుడు ఆయనతో పాటు మీకెందుకు సమస్తము అనుగ్రహింపడు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట మనం చదువుతాం. అంటే ఈ కుటుంబ జీవితానికి సంబంధించిన ప్రతి విధములైన వనరులు, వసతులు, ఆశీర్వాదాలు దేవుడే అనుగ్రహించాలి, ఆయనే కట్టాలి. అదే 127 కీర్తనలు అంటాడు, ఒకడు మరి దేవుడు గనక ఆ పట్టణాన్ని కాపాడకపోతే, యెహోవా గనక ఆ పట్టణాన్ని కాపాడకపోతే ఒకడు రాత్రంతా కావలి కాసి మేల్కొని ఉండటం కూడా వ్యర్థమే అంటాడు. అంటే దేవుడే కాపాడేవాడు, దేవుడే కట్టేవాడు. ఆ కింద వచనంలో అంటాడు, వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండే వ్యర్థమే, ఎందుకనంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే అవసరతలు తీర్చేవాడు, ఇచ్చేవాడు కూడా దేవుడే. కాబట్టి సమస్తమునకు మూలాధారముగా దేవుడు యేసయ్య ఉన్నప్పుడు మన కుటుంబ జీవితాలకు కూడా ఆయనే మూలాధారంగా ఉండాలి. కాబట్టి ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ బి ద ఫౌండేషన్ ఫర్ అవర్ మ్యారేజ్. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క మాటలు, ప్రభు యొక్క వాక్కు, ఇట్ షుడ్ బి ద ఫండమెంటల్స్. దేవుని యొక్క వాక్యమే మన యొక్క మ్యారేజ్కి, మన దాంపత్య జీవితానికి ఫండమెంటల్స్గా ఉండాలి. దేవుని యొక్క వాక్య లేఖనములు మన కుటుంబ జీవితానికి ఫండమెంటల్స్గా ఉండాలి. అంటే అవే మూల సూత్రాలుగా ఉండాలి. ఏంటా ఫండమెంటల్స్ అంటే ఇక్కడ వాక్యములో మనం గమనించినట్లయితే దేవుడు పురుషునికి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్, వారు పాటించవలసినటువంటి విషయాలను దేవుడు పురుషునికి చెప్పాడు. అదేవిధంగా స్త్రీకి తను పాటించవలసినటువంటి విషయాలను తనకు కూడా చెప్పాడు. పురుషునితో అన్నాడు, అలెక్స్ నీ భార్య అయినటువంటి మరి ఈ షారోన్, క్షమించాలి, మహిమ షారోన్ని నీవు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా నువ్వు తనను ప్రేమించాలి. అది ఫండమెంటల్ ట్రూత్. ఇట్స్ ఎ కమాండ్, ఆర్డర్ ఫ్రమ్ ద లార్డ్ టు బ్రదర్ అలెక్స్ మోసెస్. ఏంటంటే తను తన భార్యను తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి, క్రీస్తును మాదిరిగా తీసుకొని ప్రేమించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. తన సొంత శరీరమును తను ఏ విధంగా ప్రేమించుకుంటాడో తన భార్యను ఆ విధంగా ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి ఆ సంఘం కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు.
మా నాన్నగారు అంటారు, ఈ దినాలలో ప్రాణం పెట్టి ప్రేమించేవారు చాలా తక్కువ అంట. అవసరమైతే ప్రాణాలు తీసేవారు ఉన్నారు, కానీ ప్రాణానికి ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రేమించేవారు చాలా తక్కువ. కానీ అలెక్స్ మోసెస్ దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని ఎరిగినటువంటి బిడ్డ కాబట్టి తన భార్య అయినటువంటి మహిమా షారన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పురుషునికి దేవుడు ఇచ్చినటువంటి ఇంకొక ఆజ్ఞ, ఫండమెంటల్ కమాండ్మెంట్ ఏంటంటే తను తన భార్యను పోషించి సంరక్షించాలి. ఇవి దేవుని యొక్క మాటలు, ఎవరో మానవులు కల్పించి రాసినటువంటి మాటలు కావు. ఇవి దేవుని యొక్క ఆజ్ఞను మనం శిరసావహిస్తే తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞల ఆ పునాది పైన మన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటే ఇట్ వుడ్ బి అ స్ట్రాంగర్ మ్యారేజ్. కాబట్టి మరి ఈ యొక్క అలెక్స్ బ్రదర్ తను వాక్య ప్రకారముగా పోషించి సంరక్షించాలి అన్నటువంటి ఒక చక్కని ఆలోచన ప్రభు నామములో కలిగి తన కుటుంబాన్ని నడిపించుకోగలిగితే వారికి ఎంతో ఆశీర్వాదకరం. అంత మాత్రమే కాదు, స్త్రీతో కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అమ్మా నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఎలా లోబడాలి? మనము లేదా సంఘము క్రీస్తుకే విధంగా లోబడతామో ఆ విధంగా భార్య తన భర్తకు లోబడాలి. మనము దేవుణ్ణి ప్రేమిస్తాం, ఆయన మాటకు లోబడతాం. అదేవిధంగా మరి భార్య తన భర్తకు ఆ విధంగా లోబడాలి, ప్రేమతో లోబడాలి. ఆ విధముగా వాక్య ప్రకారముగా దేవుడు పురుషుని కుటుంబానికి యజమానునిగా పెట్టాడు కాబట్టి తన యొక్క ఆత్మీయ నడుపుదలలో కుటుంబాన్ని చక్కగా కట్టుకోవలసినటువంటి బాధ్యత దేవుడు స్త్రీ పైన పెట్టాడు. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అయితే దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా తన కుటుంబాన్ని ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, అదే మూఢురాలు తన సొంత చేతులతో తన ఇంటిని ఊడబెరుక్కుంటుందంట. కాబట్టి మరి సహోదరి షారోన్ తను జ్ఞానవంతురాలుగా తన యొక్క భర్తతో పాటు తన ఇంటిని చక్కగా కట్టుకోగలగాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి సత్యం. మూడవదిగా మనం చూస్తున్నాం ఏంటంటే ద ఫ్రూట్ ఆఫ్ దట్ మ్యారేజ్. ఒకవేళ మనం వాక్యానుసారంగా క్రీస్తును పునాదిగా కలిగి క్రీస్తు యొక్క మాటలను మరి మూలాధారముగా మూలవాక్యములుగా ప్రాథమిక సూత్రాలుగా మనం కలిగి జీవించగలిగితే గనక వాక్యంలో మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే క్రీస్తు మహిమపరచబడతాడు. ఏంటంటే వాక్యంలో మనం చదువుతాం కదా, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించది, కళంకమైనను ముడతైనట్టు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యమైన ఉదకము చేత ప్రతిరోజు కూడా సంఘాన్ని ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడంట. కాబట్టి వీరిరువురు కూడా క్రీస్తుని కలిగి జీవిస్తే క్రీస్తు వారి జీవితాల ద్వారా మహిమ పొందుతాడు. ఆ కుటుంబము క్రీస్తుని కలిగిన కుటుంబముగా ఉంటే 10 మందికి మాదిరికరంగా సాక్షార్థంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా 6వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు బిడ్డలను అనుగ్రహించినప్పుడు ఆ బిడ్డలకు కూడా వారు మాదిరికరంగా ఉండగలుగుతారు. ఒక దైవికమైనటువంటి కుటుంబానికి ఉండవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ఈ లక్షణాలు. క్రీస్తును పునాదిగా కలిగి ఉండండి. దేవుని యొక్క వాక్య లేఖనములను మీ దాంపత్య జీవితానికి మూలాధారముగా కలిగి ఉండండి. ఆ విధంగా క్రీస్తు మహిమ కొరకు మీరు మీ కుటుంబము పిల్లా పాపలతో వర్ధిల్లాలని దేవుని దీన సేవకుడిగా నేను ఆశిస్తూ ప్రభు పేరట మిమ్మల్ని దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ నామములో దైవజనుల ద్వారా జతపరచబడినటువంటి మా ప్రియ సహోదరుడు అలెక్స్ మోసెస్, అదేవిధంగా మహిమా షారోన్ను మీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ దినము మీ సన్నిధిలో చక్కగా మీ ప్రణాళిక ప్రకారంగా జతపరచబడినారు. ఇది మొదలుకొని వారి వైవాహిక జీవితానికి మీరే మూలముగా పునాదిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా వారు మీ మాటలకు తల వంచి ఒక చక్కని ఫ్రూట్ఫుల్ మ్యారేజ్ని వారు కలిగి ఉండినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీరే వారి హృదయాల్లో కుటుంబ జీవితంలో కార్యం జరిగించవలసిందిగా మీకు వందనాలు చెల్లించి ప్రార్థన చేస్తూ మీ బిడ్డలు మీ చేతులు పెడుతూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పాస్టర్ గారికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాము. మరి చివరిలో ఉంటున్నాము. అందరం కూడా లేచి నిల్చున్నట్లయితే చివరి ప్రార్థన
పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క వివాహ కార్యమును ముగించుకుందాము. తదుపరి వధువరులు అక్కడ ముందుకు వచ్చి నిలిచి ఉంటారు. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందుకు వచ్చినట్లయితే అఫీషియల్ ఫోటోగ్రాఫ్ విత్ ద పాస్టర్స్ తీసుకొనబడుతుందని తెలియజేస్తున్నాను. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే రావాలని కోరుతున్నాను. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వారికి సంబంధించిన వారు ముందుకు వస్తే ఒక అఫీషియల్ ఫోటోగ్రాఫ్ తీసుకొనబడుతుంది. ఆ తర్వాత వధువరులు ఈ యొక్క ఆలయం బయటికి నడిచి వెళ్తారు. బయట అక్షంతలు ఉంటున్నవి కనుక మీరందరూ కూడా బయటికి వెళ్ళి అక్షంతలేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతుంటున్నాను. చివరిలో ఏదైనా మనం మరి దేవరిని దీవెనలు అన్నటువంటి పాట మరి పాడతారు. దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యమును ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ ఉద్దేశ్యమును నెరవేర్చి ప్రభా, నీ సంకల్పము చొప్పున ఈ యవన బిడలను, అలెక్స్ మోజెస్ను, మహిమ షారోన్ను ఒక కుటుంబంగా మీరు కట్టిన విధానానికై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహము అన్నిటిలో ఘనమైనదని సత్యము నెరిగిన వారై ప్రభా, ఈ లోకంలో ప్రభా నీ సాక్షులుగా మరి జీవించుటకు సహాయమును దయచేయండి. ఈ వివాహం కొరకు సహాయపడిన ప్రతి బిడలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నా తండ్రి ఆత్మీయంగా బిడలను సిద్ధపరిచి నీ వాక్యం ద్వారా బలపరిచి ఉంటున్నారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి కనబడనిటువంటి మరి మూడవ పేటగా ప్రభా, మరి ఈ ఇరు మరి వ్యక్తుల మధ్యలో మీరుండి ఈ దాంపత్య జీవితాన్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ యొక్క ఆజ్ఞలను గైకొనుచు నీ సన్నిధిలో చేసిన ఒప్పందములన్నిటినీ కాపాడుకుంటూ మరి ఇదిగో ప్రభా, మాదిరికరమైనటువంటి కుటుంబంగా ఈ లోకంలో వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. విశేషంగా నా తండ్రి, వివాహంలో ఉన్నటువంటి ప్రతి దీవెనను, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఫలమును మీరు అనుభవించినట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవా, ఈ యొక్క కార్యానికి సాక్షులుగా మరి ఉండి ఈ యొక్క సంతోషంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించుమని ప్రార్థిస్తూ ఈ కుటుంబం నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ప్రత్యేకంగా నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా ప్రతి అడుగులో మీరుండి మరి వీరిని ముందుకు నడిపించుమని, ఏ కొరత లేకుండా సంతోషము, సమాధానము, ఆనందము మరి బిడ్డలు కలిగి ఉండినట్లు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా నా ప్రభువా, ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా నీ ఆధిపత్యాన్ని కలిగి ఉండి నీకు మహిమకరంగా మరి మర్యాదపూర్వకంగా జరుగునట్లు సహాయం చేసినందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ తిరిగి కలుసుకొని నీలో ఆనందించే కృప మా అందరికీ దయచేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిల్చుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాదు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నావు స్వామి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాము. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకందరికీ, మన కుటుంబములకు, మన సంఘములు, మన పరిచర్యకు, మరి ముఖ్యంగా ఇరుపక్షాల కుటుంబముల వారికి ఏదైనా పరిశుద్ధాలయములో భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి అలెక్స్ మోజెస్ గారికి వివాహ జీవితమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండును గాక. ఆమేన్.
సెలవిచ్చిన రీతిగా అలెక్స్ మోసెస్ మహిమ షారన్ జీవితంలో తండ్రి ఈ దినం మీరు ఏర్పాటు చేసిన దినమని మేము మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఇష్ట ప్రకారంగా మీ చిత్త ప్రకారంగా తండ్రి ఇరువురిని భార్యాభర్తలు జనపరిషత్తుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈనాటి ప్రతి వివాహ జీవితం ప్రారంభిస్తుండగా నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీరు ముందు నడుస్తూ వారిని మీ ఎప్పటి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా మరి తన యొక్క ఇష్ట ప్రకారంగా యవన బిడ్డలు అలెక్స్ మహిమ షారన్ను దేవుడు నిజంగా ఘనముగా పరిశుద్ధ వివాహములు జతపరిచి ఉన్నాడు. ఒక మంచి క్రైస్తవ గృహముగా వారి రాబో దినాలలో కట్టబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాము. చేరువచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇరుపక్షాల కుటుంబముల వారికి మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. వన్స్ అగైన్ సో న్యూలీ వెడెడ్ కపుల్ మిస్టర్ అండ్ మిసెస్ అలెక్సస్, గాడ్ బ్లెస్ యు అండ్ గాడ్ బి విత్ యు. మే ద లార్డ్ బ్లెస్ యువర్ మ్యారీడ్ లైఫ్ యాజ్ యు బిగిన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. గాడ్ బి విత్ యు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకున్న తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు మరి భోజన సహవాసంలో పాల్పొందుతారని పొందుతారని అనుకుంటున్నాను నేను. ఆ విధంగా ముందుకు సాగుదాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మా జీవితాలలో ప్రభా నా తండ్రి నాయన మీరు చేస్తున్న సమస్త మేళ్ల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కాలంలో దేవా నా తండ్రి మా జీవితాలలో ఏది ఎలా జరగాలో ఆ విధంగా జరిగిస్తూ దేవా మమ్మల్ని దీవిస్తున్న విధానం కొరకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ఈ దినమున ప్రభా మరి సహోదరుడు ప్రభాకర్ రావు గారి గృహములోను, సహోదరుడు సుందర్ రాజు గారి గృహములోను తండ్రి నాయన మీరు చేసినటువంటి ఈ శుభ కార్యాన్ని బట్టి, ఈ మంచి కార్యాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభా విషయం ఆలోచన మొదలుకొని ఈనాటి వరకు తండ్రి ప్రభువా అన్ని విషయాలలో మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇరుపక్షాల కుటుంబాలు ప్రభువా సిద్ధపడేటువంటి సమయంలో ప్రభా నా తండ్రి ఆరోగ్యమును దేవా నా తండ్రి ప్రభా ఆర్థిక సహాయమును దేవా ప్రభా ప్రతిదీ మీ కృపలో వారికి సమకూర్చి ఇదిగో తండ్రి ప్రభా ఈ వివాహం ఘనముగా జరిగించుకోవడానికి మీరు చూపిన కృప కొరకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహం జరిగే విషయములో సహకరించిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ప్రభువా మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మరి అనేక విషయాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా మీ చిత్త ప్రకారంగా అయా మీ దృష్టిలో ప్రతి చక్కగా జరిగే రీతిలో సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరు తండ్రి ఇదిగో నా ప్రభా నూతన వధువరులు తండ్రి మిస్టర్ మిసెస్ అలెక్స్ మోసెస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వివాహ జీవితం వాళ్ళు ప్రారంభిస్తుండగా బిడ్డలను మీరు దీవించండి. ప్రేమ, సంతోషము, సమాధానము, రాగము, ఐక్యత దేవా నా తండ్రి ప్రభువా ప్రతినిత్యం వివాహ జీవితంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన మరొకసారి సమస్త విషయాలను ఎత్తిపట్టి మేము నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకందరికీ మరి ముఖ్యంగా నూతన వధువరులు మిస్టర్ మిసెస్ అలెక్స్ మోసెస్ గారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక, ఆమేన్. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంచి ఉన్నది. మరి ఇరు పక్షాల తల్లిదండ్రులు మరి సిబ్లింగ్స్ ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. అందరూ కలిసి సమయంలో మరి యొక్క వెడ్డింగ్ కేక్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను.
Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me, that I was only fooling myself to think you'd love me. But then tonight you said you couldn't live without me. The roundabout me, you wanted to stay. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Congratulations and celebrations. I want the world to know I'm happy as can be. I want the world to know I'm happy as can be. Congratulations and celebrations. I want the world to know how happy as can be. Congratulations and celebrations. I want the world to know how happy as can be. I would believe that I could be happy and contented. I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. ప్రభు నామ స్తోత్రం కలుగాక. మరి ఇట్స్ వెరీ హై టైమ్ టు సే వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. ప్లీజ్ అపాలజైజ్ ఫర్ దాట్. ఎందుకంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్లో మరి నిజంగా దేవుడు చక్కని కార్యక్రమం మా బ్రదర్ బి సుందర్రాజ్, మిస్టర్ అండ్ మిస్టర్ సుందర్రాజ్, మరి వదినమ్మ స్వర్ణలత వారికి దానం ఇచ్చినటువంటి కుమార్తె మరి షారోన్, మహిమా షారోన్, మరి అలెక్స్తో దేవుడు జతపరచడం, మరి ఘనంగా ఇంతవరకు మనము మరి దేవుని యొక్క సన్నిధిలో వారు వివాహం చేసుకున్నారు. మరి మనమందరం కూడా కాబట్టి మరి మీరందరూ కూడా ఎంతో వ్యయప్రసాలు కోర్చి ప్రత్యేకంగా మిస్టర్ అండ్ మిస్టర్ ప్రభాకర్ రావు ఫ్యామిలీ దయచేసి వచ్చిన వారు ఇప్పుడు ఎవరు కలవకండి అండి ప్లీజ్. నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ ది డ్రెస్ ఎక్స్చేంజింగ్. ఆఫ్టర్ దట్ యూ కెన్ దెమ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సాదరంగా దయచేసి మరి సమయం అయింది అయినప్పటికీ కూడా కొద్దిగా ఓపికతో మరి భోజనాల దగ్గర ఎక్కడ కూడా హడావడి పడకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దయచేసి మనం కూడా చాలా మరి జ్ఞానయుక్తంగా ప్రవర్తించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ యొక్క మరి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతా ఉంటున్నాను. ప్రత్యేకంగా మరి బంధువులందరూ కూడా మరి వారిని ఆశీర్వదించి ఇరువురిని కూడా న్యూలీ వెడెడ్ కపుల్ని దయచేసి ఇరువురు అందరూ వచ్చి మరి వారిని ఆశీర్వదించి వెళ్ళాలని మనవి చేస్తూ ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన